తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజు రియంబర్స్మెంట్ కు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇతర విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసుకోవాలని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టు తేల్చి చెప్పింది. అయితే ఈ ఉత్తర్వులు కేవలం వచ్చే విద్యా సంవత్సరం 2026-27 నుంచే వర్తిస్తాయని స్పష్టం చేసింది. ప్రభుత్వం చెల్లించిన తరువాత విద్యార్థులకు వెనక్కు ఇచ్చేయాలని ఆదేశించింది. అనేకేళ్లుగా కాలేజీలకు సర్కార్ నుంచి వేల కోట్ల రూపాయలు బకాయి ఉందని పేర్కొంది. టోకెన్లు జారీ చేసినప్పటికీ బకాయిల విడుదలలో విపరీత జాప్యం కారణంగా ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తోందని వ్యాఖ్యానించింది. ఇప్పటి వరకు పేరుకుపోయిన బకాయిలపై కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేసింది. తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజు రియంబర్స్మెంట్ కు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇతర విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసుకోవాలని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టు తేల్చి చెప్పింది. అయితే ఈ ఉత్తర్వులు కేవలం వచ్చే విద్యా సంవత్సరం 2026-27 నుంచే వర్తిస్తాయని స్పష్టం చేసింది. ప్రభుత్వం చెల్లించిన తరువాత విద్యార్థులకు వెనక్కు ఇచ్చేయాలని ఆదేశించింది. అనేకేళ్లుగా కాలేజీలకు సర్కార్ నుంచి వేల కోట్ల రూపాయలు బకాయి ఉందని పేర్కొంది. టోకెన్లు జారీ చేసినప్పటికీ బకాయిల విడుదలలో విపరీత జాప్యం కారణంగా ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తోందని వ్యాఖ్యానించింది. ఇప్పటి వరకు పేరుకుపోయిన బకాయిలపై కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేసింది.